పశ్చాత్తాప కన్నీరు దేవుడు ఎప్పుడు తూలినాడేవాడు కాదు. ఏ కన్నీటినైనా దేవుడు పట్టించుకోకుండా మానడు, కానీ ఈ పశ్చాత్తాప కన్నీరుని మాత్రం దేవుడు ఎప్పుడు కూడా తూలినాడేవాడు కాదని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమిత్రమా, ముగించకముందు ఒకటే మాట జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నా. ఈ నలుగురు జీవితాల్లో 4 రకాల కన్నీరులో ఉన్నప్పుడు ఈ నలుగురు కన్నీటిని చూచిన దేవుడు వాటన్నిటినీ తన కవిలలో దాచిపెట్టుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రజలన్న మాటకి ఏడ్చి 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 చివరికి నేను ఏడవలసింది ఇక్కడ కాదు, పశ్చాత్తాప హృదయంతో నేను ప్రభు పాదాల చెంత ఏడుస్తానని ఎప్పుడైతే ప్రభు దగ్గర తను కుమ్మరించుకుందో, చూడండి, ఆ ప్రభు దగ్గర ఏడ్చేసి ప్రభుని గణపరచడానికి కొరకు అత్తరు జటామాంసి పగలగొట్టింది. ఆ గృహం అంతా సువాసనతో నిండింది. అందుకొరకు ఎవరైతే విస్తారంగా క్షమాపణ పొందుతారో వారు దేవుని విస్తారంగా ప్రేమిస్తారు. ఈరోజు ఆ విరిగిన హృదయపు ఆరాధన దేవుడు అలక్ష్యం చేస్తాడు అనుకుంటున్నావా? ఒకరోజు పరలోకానికి వెళ్తే, ప్రభా నా కళ్ళంతా కరడుగట్టిపోయి ఏడ్చి ఏడ్చి రీసెంట్గా ఒక ఆంటీ నాతో అన్న మాట, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఏమని చేయాలంటే, తను ఏమని తెలుసా అండి, ఏడ్చి 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 నాకు ఇంకా కళ్ళలో నీళ్ళు రావు, ఇంకా నేను కరడు కట్టిపోయినా నా కళ్ళు, నేను ఏడవలేనయ్యా. తనకు మాట అనింది, ఏడ్చి ఏడ్చి నా తల గడ నా పిల్లో మొత్తం నానిపోయి చివరికి నేను ఎంత ఏడ్చినా కూడా నాకు గుర్తులేని పరిస్థితి అయిపోయింది. అన్ని బాధలు ఒకేసారి కోరలు జాచుకుని నా మీద పడ్డాయి. నా కొరకు ప్రార్థించండి. ఒకటే మాట అన్నాను, ఆంటీ నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో, ఎన్ని కన్నీటి చుక్కలు కార్చావో నీకు తెలియదు అంటున్నావు, కానీ ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. బైబిల్ రండి చూద్దాం. ఆ మాట 56వ కీర్తన అందరం కలిసి 8వ వచనం చదువుదాం. నా సంచారం నీకు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఒకరోజు స్ఫటిక సముద్రం దాటి నిత్యపురంలో మనం కానీ కాలు పెడితే అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా అండి? దేవుడు అంటున్న మాట చూడండి, గాయపరచబడిన హస్తాలు నీ కన్నీటిని తుడవడానికి కొరకు ఎప్పుడైతే ఆ గాయపరచబడిన హస్తాల నుంచి వచ్చి దేవుడిని తుడుస్తుంటాడో ఎలా ఉండొచ్చు ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఆ పరిస్థితి. నువ్వు ఏడుస్తున్నావు, నీ ప్రతి కన్నీటి బొట్టును దాచుకున్న దేవుడు. కన్నీటి బొట్టు దాచడం చాలా కష్టం, ఎందుకంటే పడ్డ వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎంత కష్టం కదండి. నీ ప్రియమైన వారు కొన్నిసార్లు రీసెంట్గా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడో ఆ గృహానికి వెళ్ళినప్పుడు నేను ఒకటి మర్చిపోయి వచ్చాను, అది దాచిపెట్టుకున్నారు వాళ్ళు. అలా 2-3 సార్లు వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఏదో దాచిపెట్టుకున్న తర్వాత ఏమో తెలుసా, మేము జ్ఞాపకాలు పెట్టుకున్నాం బ్రదర్ అని. నేను నన్ను ఏంటి చూపించినని, నేను టిష్యూ పేపర్ మర్చిపోయి వస్తే దాన్ని దాచిపెట్టుకున్నారు. అది చూసిన వెంటనే నాకు ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందంటే, ఆ ప్రేమ గుర్తుగా వాళ్ళు పెట్టుకునేసరికి నాకు అనిపించింది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ఎంత తాకబడ్డావు కదా, నేనేం దాచిపెట్టుకున్నాను తెలుసా, నువ్వు కార్చిన ప్రతి కన్నీటిని దాచిపెట్టుకున్నాను. అందుకొరకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 4. రెవల్యూషన్ 21:4. ఒక్కసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. రెవల్యూషన్ 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతి గతించిపోయిన నీ సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రభు వచ్చి, నా కుమారుడా నా కుమార్తె, నువ్వు ఎప్పుడెప్పుడు ఏడ్చావు, బాధపడ్డావు, తండ్రి నేను మర్చిపోయాను అనుకున్నావు కదా, ప్రతి కన్నీటి బొట్టుని దాచిపెట్టుకున్నా, ఇంతగా నేను ప్రేమించాను, ఇంకా ఏడవడం మానే, కన్నీరు తుడిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇటు దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమించాలి. కీర్తనకాడు అంటాడు 116వ కీర్తన మొదటి 2 వచనాలు, Psalm 116 verse 1 and 2 మొదటి 2 వచనాలు చదువుకొని ఆరాధన ప్రవేశిస్తాం. Psalm 116 116వ కీర్తన మొదటి 2 వచనాలు. అద్భుతమైన కీర్తనకారుని ప్రతిస్పందన. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా ఒకసారి ఆ మాట గమనించండి, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా అంటే, నా కన్నీటిని, నా మొరను, నా కేకను, నా బాధను అర్థం చేసుకున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నేను ప్రేమిస్తాను, ఆయన ఏం చేస్తాను, ఆరాధిస్తాను. ఈరోజు ఇటువంటి ఆరాధన ప్రతి గృహంలో నుండి, ప్రతి కంఠంలో నుండి దేవుడు విడుదల చేయనుగాక.